ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్మన్నోతి నమస్కారం. నమస్కారం అండి. హేనామ విత్రియవతు గణేశాయ నమః. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. ఓం ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. అమ్మా, తాళిబొట్టు కనిపించట్లేదు. ఇంట్లో ఏమైనా మర్చిపోయారా ఏమిటి? ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అన్నీ చూసుకునే తీసుకొచ్చాం పూజారి గారు. జానకి, తీసుకొచ్చాం కదా. తీసుకొచ్చావండి. నా చేతులతో నేనే పట్టు వస్త్రాల మీద పెట్టాను. మరి కనిపించకపోవడం ఏంటి? పూజారి గారు, ఇంకోసారి చూడండి. చూసావా అదెంత పనిచేసిందో? మా అన్నయ్య మీద కోపంతో ఆయన పరువు తీయాలని ఆ తాళి తీసి హుండీలో వేసింది. ఇప్పుడు చూడు, అది తీసిన గొంతులో అదే పడింది. బాగైంది. గట్టిగా అరవకొదినా. ఆ అమ్మగారి తాళిపొట్టిని హుండీలో వేసింది అని తెలిస్తే చౌరుని వదిలిపెట్టరు. తాళేమో హుండీలో ఉంది. తాళి లేకుండా ఈ కళ్యాణం ఎలా జరుగుతుంది? కళ్యాణం ఆగిందంటే తాళి ఏమైందని మా అన్నయ్య, శివరాం, సీను ఊరుకుంటారా? అంటే అమ్మవారి తాళి చారు హుండీలో వేసిందా? పెదనాన్న మీద కోపంతో దేవుడి కళ్యాణం ఆపాలని చూస్తుందా? కళ్యాణం ఆగకూడదంటే ముందు హుండీలో ఉన్న తాళిని బయటికి తీయాలి. ఎలాగైనా సరే తీయాలి. మామయ్య, దీనంతటికి కారణం ఒకటే అనిపిస్తుంది. ఏంటి? ప్రతి సంవత్సరం మీరు అత్తయ్య కలిసి కళ్యాణం జరిపించేవాళ్ళు. అలా కాదని మా ఇద్దరి చేత కళ్యాణం జరిపించాలి అనగానే తాళి కనిపించకుండా పోయింది. అంటే మాతో కళ్యాణం జరిపించుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే మీరే ఈ కళ్యాణం జరిపించండి. అంటే ఏంటి? మనం కూర్చొని కళ్యాణం చేయిస్తున్నాం అని అనగానే తాళి కనిపించకుండా పోయిందంటావా? ఇప్పుడు మనల్ని కాదని పెద్దమ్మ పెద్దనాన్న కూర్చున్నంత మాత్రాన పోయిన తాళి దొరుకుతుందా ఏంటి? దొరికింది. తాళి దొరికింది. ఎక్కడ దొరికిందమ్మా?
ఎవరో గిట్టని వాళ్ళు ఈ కళ్యాణం జరగకూడదు, పెదనాన్నకి చెడ్డ పేరు రావాలి అని తీసుకువెళ్ళి హుండీలో వేశారు. ఏంటి పార్వతి, అది మనల్ని చూసి మాట్లాడుతుంది? నిజంగానే దానికి తెలిసిపోయిందా? ఎలా తెలుస్తుంది వదినా? ఏదో మాట వరుస కనుంటుందిలే, అంతే. ఎవరికి పుట్టిందమ్మా ఆ పాడు బుద్ధి? వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను. చూసావా జానకి, నా బిడ్డకి చెడ్డ పేరు రాకూడదని ఉండిలో వేసిన తాళి దొరికేలా చేశాడా దేవుడు. రఘు, వాళ్ళెవరో ఏంటో తెలుసుకుని గట్టిగా శిక్ష వెయ్యాలి. దేవుడి విషయంలో కూడా తప్పు చేశారు అంటే వాళ్ళకి మనం శిక్ష వేయాల్సిన అవసరం లేదమ్మా. ఆ దేవుడే చూసుకుంటాడు. పంతులు గారు, ముహూర్తానికి సమయం అవుతోంది కదా, కార్యక్రమాన్ని జరిపించండి. శ్రీను, కూర్చో. లేదు మావయ్య, నా నమ్మకమే నిజమైంది. మేము కళ్యాణం జరిపిస్తాము అంటే కనిపించకుండా పోయిన తాళి మీరు చేస్తారు అనగానే దొరికింది. దీన్ని బట్టి అర్థం కావట్లేదా మేము కళ్యాణం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని? మీ చేతుల మీదుగా జరగాలని ఆ దేవుడు కూడా నిర్ణయించినట్టున్నాడు. తాళి దొరికింది కదరా, మీరే జరిపించండి. వద్దమ్మా, మనకిష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తుంటాం. అలా అని దేవుడికి ఇష్టం లేని పని చేస్తే ఆయన ఆశీస్సులు కాదు, ఆయన శాపాన్ని భరించాల్సి వస్తుంది. మీ అల్లుడు గారు చెప్పింది కూడా నిజమేనయ్యా. స్వామివారు మీ చేతుల మీదుగానే ఈ కళ్యాణం జరపాలని కోరుకుంటున్నట్టున్నారు. ఎప్పుడూ లేనిది తాళి కనిపించకుండా పోయిందంటే, తమరు చేయించండి అనగానే తాళి దొరికిందంటే సందేహమే లేదు, ఇది స్వామివారి అభీష్టం. కాదనకండయ్యా. రఘు, దేవుడు నాకిది కావాలని ఏది అడగడరా. కొన్ని సంఘటనల వల్ల మనకు అర్థమయ్యేలా చేస్తాడు. తాళి కనిపించకపోవడం అనేది కూడా అలాంటిదే. పెద్దవాళ్ల మాట కాదనకుండా జానకి నువ్వు కలిసి ఆ కళ్యాణం జరిపించండి. అవును రఘురామయ్య గారు, పెద్దావిడ మంచి మాట చెప్పారు. ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగానే జరిపించండి. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.